సైకాలజీ ఫర్ ఫ్యామిలీస్ వీడియో సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్లో ఏవైనా బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలని అనుకున్నప్పుడు ఏ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అనే దాని గురించి నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. పిల్లల్లో రకరకాల సరికాని ప్రవర్తనలు కనిపిస్తున్నప్పుడు ఎమోషనల్గా కానీ బిహేవియరల్గా కానీ వాటిని మార్చాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో కొన్నిసార్లు సైకాలజిస్టులను కూడా అప్రోచ్ అవుతుంటారు. అంటే ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ యొక్క హెల్ప్ తీసుకొని పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటారు. మానవ ప్రవర్తన అనేటటువంటిది ఏ విషయంలో అయినప్పటికీ కూడా రాత్రికి రాత్రి ఏర్పడేటటువంటిది కాదు. ఒక ప్రవర్తనాపరమైనటువంటి సమస్య చైల్డ్లో కనిపిస్తుంది అంటే దాని అర్థం దాని వెనకాల కొన్ని రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఒక నిర్దిష్టమైనటువంటి బిహేవియరల్ ప్యాటర్న్ అనేటటువంటిది ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ బిహేవియరల్ ప్యాటర్న్ను లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ కారణాల వల్ల పిల్లల లోపల ఒక నిర్దిష్టమైనటువంటి ప్రవర్తన ఏర్పడింది అన్నదాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే పిల్లలు ఆ ప్రవర్తన నుంచి బయటపడడానికి అంతగా మనము సహాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. సైకాలజిస్టులకు కూడా పిల్లలతో మాట్లాడడానికి, వాళ్ళ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. కాబట్టి కేవలం పిల్లల్లో కనిపించేటటువంటి ఏదైనా బిహేవియరల్ ప్రాబ్లంను తమ దృష్టికి రాగానే ఇమ్మీడియట్గా మరుసటి రోజు నుంచే పిల్లల్లో ఆ ప్రవర్తన ప్రాబ్లం పూర్తిగా తొలగిపోవాలనో, పిల్లలు అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా మారిపోవాలనో ఆశించడం అనేటటువంటిది ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అనేటటువంటిది కాదు. ఎందుకంటే ఆ ప్రవర్తనకు వెనుక ఉండేటటువంటి కారణాలన్నింటినీ ఓవైపు అర్థం చేసుకోవడమే కాకుండా అసలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రవర్తన పిల్లల లోపల ఏర్పడింది, ఆ ప్రవర్తన వల్ల ఇబ్బందులు వస్తాయి అన్న విషయాన్ని తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సైకాలజిస్ట్ కానీ పిల్లలకు మొదట అర్థం చేయించాల్సి ఉంటుంది. పిల్లలు కూడా అది తమ లోపల ఒక ఎమోషనల్ ప్రాబ్లంగానో బిహేవియరల్ ప్రాబ్లంగానో ఉంది, దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని వారు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా గుర్తించిన తర్వాత తమలో మార్పు యొక్క ఆవశ్యకతను కూడా పిల్లలు గుర్తించాలి. మేము మారాల్సినటువంటి అవసరం ఉంది, మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, దానివల్ల తమకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని పిల్లలు గుర్తించేటట్లుగా తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సైకాలజిస్టులు కానీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమం లోపల ఈ ప్రక్రియ అనేటటువంటిది ఎంతో సమయాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పిల్లల్లో కనిపించినటువంటి ఒక ప్రవర్తనాపరమైనటువంటి సమస్యను ఇమ్మీడియట్గా ఒక జడ్జిమెంటల్ యాటిట్యూడ్తోన దాన్ని తక్షణం సరిదిద్దాలని ప్రయత్నం కనుక చేసినట్లయితే పిల్లలు దాన్ని ఒక సరైన దృష్టి లోపల తీసుకోకపోవడం జరగవచ్చు, లేదా అవసరమైనటువంటి ఎఫర్ట్ను పిల్లలు పెట్టకపోవచ్చు. దీనివల్ల ఆశించిన స్థాయి లోపల ప్రవర్తనలో మార్పు రాకపోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ పిల్లల్లో ఏవైనా ఎమోషనల్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్వతహాగా తాము పిల్లలతో మాట్లాడి వాటిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసేటటువంటి సందర్భంలో కానీ, లేదా సైకాలజిస్టుల యొక్క సహకారం తీసుకొని మార్పు కోసము ప్రయత్నం చేసేటటువంటి సందర్భంలో కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, పిల్లలతో మొదటిసారి మనం మాట్లాడినప్పుడు ఆ సమస్య పట్ల పెద్దవారికి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైకాలజిస్టులు ఎవరికైనప్పటికీ కూడా ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలు మనసు విప్పి తమ సమస్యలను షేర్ చేసుకున్నప్పుడు వారి లోపల ఒక రకమైనటువంటి రిలీఫ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ ప్రాబ్లం పట్ల, ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడాలి అనేటటువంటి విషయం పట్ల పిల్లల్లో ఒక కొత్త పర్స్పెక్టివ్ డెవలప్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ కేవలము ఈ స్పష్టత రావడము, కాస్త రిలీఫ్ రావడము, కొత్త పర్స్పెక్టివ్ రావడం అనేటటువంటిది బిహేవియర్లో ఒక లాంగ్ టర్మ్ చేంజ్ను తీసుకురాలేదు. ఇది కేవలము ఒక అడుగు మాత్రమే అవుతుంది. కాబట్టి
ఒక లాంగ్ టర్మ్ బేసిస్ మీద మార్పు రావాలి అని చెప్పేసి అంటే నిర్దిష్టమైనటువంటి పద్ధతి లోపల పిల్లలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే బిహేవియరల్ చేంజ్ అనేటటువంటిది ఒక స్కిల్గా మనం చూడాలి. కాబట్టి ఆ స్కిల్ను నేర్చుకునేటప్పుడు టైం అవసరం అవుతుంది, ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఓపిక్గా ఆ స్కిల్స్ను ప్రాక్టీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే హ్యూమన్ బిహేవియరల్ చేంజ్ను ఒక ప్రాసెస్గా మనం చూడాలి. ఈ ప్రాసెస్లో టైం అనేటటువంటిది సహజంగానే పడుతుంది. తర్వాత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఒకవైపు పిల్లలు, ఒకవైపు తల్లిదండ్రులు, ఒకవైపు ఉపాధ్యాయులు, తర్వాత సైకాలజిస్టులను కనుక కలిసినట్లయితే సైకాలజిస్టుల వైపు నుంచి కూడా ఎఫర్ట్ అవసరం ఉంటుంది. ఈ రకంగా దీనిని మనం ఒక జాయింట్ ఎఫర్ట్గా, కలెక్టివ్ ఎఫర్ట్గా చూసినట్లయితే కనుక ఆ రకమైనటువంటి ఓపికతో మనం ప్రయత్నం కనుక చేసినట్లయితే ఏ రకమైనటువంటి సమస్యలు పిల్లల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని మనము తప్పనిసరిగా సమర్థవంతంగా పరిష్కరించడానికి అవకాశాలు ఉంటాయి. మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా కేవలము రాత్రికి రాత్రి పిల్లల్లో ఉండేటటువంటి ప్రవర్తనాపరమైన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయిపోవాలి, నెక్స్ట్ డే నుంచే పిల్లలు ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా ఉండాలని కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే కనుక పెద్దవాళ్లకు నిరాశ కలగడమే కాకుండా పిల్లలు కూడా ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి.